ఒక 20 ఏళ్ల క్రితము పాస్టర్లందరూ బీభత్సమైన బిజీలో ఉండేవాళ్ళు. ఏంటో తెలుసా? దయ్యాల గొడవలు, దయ్యాల కేసులు ఎక్కువ ఉండేవి, చేతబడి శక్తులు ఎక్కువ ఉండేవి, మాంత్రిక శక్తులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు నేను అడిగాను ఒకరోజు, ప్రభు ఏంటి అసలు మాంత్రిక శక్తులు కానీ దయ్యపు కేసులు కానీ ఏ కేసులు ఉండట్లేదు, ఎక్కడికి ఏంటి ఈ దయ్యాలు చేతబడి శక్తులని ఎక్కడికి వెళ్ళాయంటే ప్రభుని అడిగాను. ప్రభు అన్నాడు, సెల్ ఫోన్ చూపించాడు. అంటే అన్ని దయ్యాలు, చేతబడి, మాంత్రిక శక్తులు, దలీలాలు మొత్తం అన్ని కూడా సెల్ ఫోన్లో దూరాయి బాబు అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, మీకు దయ్యపు శక్తులు ఎవరైనా వస్తున్నారా? దయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? ఎవ్వరు లేరు. అంటే ప్రపంచంలో ఉన్న పాపం అంతా, దయ్యపు శక్తులు, చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు, రకరకాల హేయ క్రియలన్నిటినీ సెల్ ఫోన్లో పెట్టేశాడు సైతాను. సింపుల్గా ఒకప్పుడు సినిమా చూడాలంటే, సినిమా థియేటర్కి వెళ్ళాలంటే దాచుకొని వెళ్ళేటోడు. ఇప్పుడు అవసరం లేదు. ఆడు యూట్యూబ్ ఆన్ చేస్తే కొత్త సినిమా కూడా చూసేంత ఆప్షన్స్ వచ్చాయి. నువ్వు సినిమా థియేటర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే పాపము ఎంత భయంకరంగా మన కళ్ళ ముందు కనపడుతుందో చూడండి. పొద్దున్నే చూస్తే పాపం మనల్ని అంటుతుంది, పొద్దున్నే చూస్తే మన హృదయం పాడైపోతుంది, పొద్దున్నే చూస్తే మన జీవితం మలినమైపోతుంది. మరి ఈ మలినమంతా అంటించుకొని నువ్వు పరలోకం చేరతానంటే ఒప్పుకుంటాడా దేవుడు? స్తోత్రం.